సినిమా ఇండస్ట్రీలో మంచితనం ఉండడం అనేది చాలా అవసరం. మంచితనంగా ఉండడం కూడా ఒక మంచి లక్షణం. ఎందుకంటే 10 మందికి మనం ఎదుగుతూ 10 మందికి సపోర్ట్ చేయడం అనేది తప్పేం కాదు. కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. అతి మంచితనం అంటారు. అతి మంచితనం ఉండడం వల్ల మొత్తం మీ కెరియర్ సంకనాగిపోతుంది. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా చెప్తాను. మన హీరోయిన్ సమంత ఉంది. సమంత తను హీరోయిన్గా ఎదిగే విధానం మీకు తెలుసు. స్టార్టింగ్ స్టేజ్లో మంచి మంచి క్యారెక్టర్లు వచ్చాయి. సో అందం ఉంది, కావాల్సినంత యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి, మంచిగా డెవలప్ అయ్యింది, కోట్ల కోట్ల డబ్బు వచ్చింది. ఒకానొక స్టేజ్లో తంతే బూరల బుట్టలో పడ్డట్టు సినిమా ఇండస్ట్రీలోనే ఒక పెద్ద కుటుంబం, అక్కినేని కుటుంబం, నాగార్జున, నాగేశ్వరరావు గారు, అన్నపూర్ణ స్టూడియోస్, నాగ చైతన్య, ఇలాంటి ఒక పెద్ద ఫ్యామిలీలో తను కోడలుగా ఎంటర్ అవ్వడం అనేది నిజంగా సినిమా ఇండస్ట్రీకే షాకింగ్ అనమాట. అలా ఎవరికీ రాని అదృష్టం వచ్చిన సమంతకి అంటే సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రాబ్లం ఉంటుంది. సక్సెస్లు రావడం వేరు, ఆ సక్సెస్లు నిలబెట్టుకోవడం వేరు. చాలామంది సక్సెస్ వచ్చిన తర్వాత కళ్ళు నెత్తికెక్కుతాయి. కళ్ళు నెత్తికెక్కిపోయి వీరంగం చేస్తారు. ఇక నన్ను మించిన వాళ్ళు లేరు అని చెప్పేసి వీరంగం చేస్తారు. అలా వీరంగం చేస్తే ఏమవుతుంది, మొత్తము ఎంత పెద్ద సక్సెస్ వచ్చిందో అంతే అదే రూట్లో మొత్తం రివర్స్ అయిపోయి రోడ్డు మీదకి వచ్చేస్తుంటారు. కానీ సమంత పరిస్థితి అది కాదు. సమంత మంచి పిల్ల, మంచిగా మీకు తెలియని వ్యవహారాలు చాలా చెప్తున్నాను నేను. తను చాలామందికి మీకు అంటే సోషల్ మీడియాకి తెలియకుండా చాలామందికి హెల్ప్ చేసింది. తన చుట్టూ వర్క్ చేస్తుంటారు కదా, తన టీం ఉంటుంది, వాళ్ళకి ఎన్నో రకాలుగా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసింది. ఈ విషయాలు ఎంతమంది తెలుస్తాయి, తెలియదు. సో అంత మంచి పిల్ల, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఎంత సక్సెస్ఫుల్గా తను కెరియర్ని బిల్డ్ చేసుకుందో, ఎంత సక్సెస్ఫుల్గా తన లైఫ్ని సెట్ చేసుకుందో, ఒక చిన్న తప్పు అంటే కొన్నిటికి మనము ఇంత పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత కొన్నిటికి మనము ఓర్చుకోవాలి, కొన్నిటికి అడ్జస్ట్ అవ్వాలి. ఆ అడ్జస్ట్మెంట్ లేని సిచ్యువేషన్ ఉన్నప్పుడు మరలా ఆ సక్సెస్ కాస్త మళ్ళీ ఫెయిల్యూర్గా కన్వర్ట్ అవుతుంది. అదే సమంత లైఫ్లో జరిగింది. ఆ ఫెయిల్యూర్గా కన్వర్ట్ అవ్వడం అనేది ఫస్ట్ నాగ చైతన్య నుంచే మొదలైంది. సో మంచిగా నాగ చైతన్య సమంత ఇద్దరు జంట ఎంత బాగుండేది, చూడముచ్చటగా ఉండేది. సో ఇంటర్నల్గా వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ కావచ్చు, ఈగో ప్రాబ్లమ్స్ కావచ్చు, కెరియర్ మీద వచ్చిన డిస్ప్యూట్స్ కావచ్చు, ఏవో మొత్తానికి ఏంటంటే ఒక్కసారిగా వాళ్ళిద్దరు విడిపోవడంతో అక్కడ నుంచి సమంత పతనం మొదలైపోయింది. మరోపక్క తనకు వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే తనకు ఉన్న హెల్త్ ప్రాబ్లం రోజు రోజుకి ఒక పక్క డిస్టర్బ్ చేయడం, తను ఇంతకు ముందున్న గ్లామర్ రోజు రోజుకి పోవడం, ఆఫర్లు తగ్గడం, ఇలా అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో తన కెరియర్ని నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అనుకునే ఆ డెసిషన్ తర్వాత అక్కినేని కుటుంబం తనకి దూరం అయిపోయింది. డైవోర్స్ తీసుకున్నారు, బయటకు వచ్చేసింది. వచ్చిన తర్వాత తను చేసిన పని ఏంటి, తనకు ఒక జబ్బు ఉంది, ఆ జబ్బే అంటాను నేను, అతి మంచితనం అనే జబ్బు అనమాట. ఆ జబ్బు కంటిన్యూ అవుతూనే ఉంది, అందరికీ హెల్ప్ చేయడం చేసుకుంటూ వెళ్తోంది. సో తన తర్వాత ఇంకొక డైరెక్టర్ని మ్యారేజ్ చేసుకుని, ఒక వెబ్ సిరీస్ చేసి ఒక డైరెక్టర్ని మ్యారేజ్ చేసుకునేసి తను సెటిల్ అయ్యిందని అనుకుంది అనమాట. దాని తర్వాత జరుగుతున్న పరిణామాలు చాలామందికి తెలియదు. సమంత ఎంత క్యూట్గా ఉంటుందో, ఎంత మంచి పిల్లో అందరికీ తెలుసు. కానీ ఈ ఇంటర్నల్గా మంచితనం అనే ముసుగులో చాలామంది సినిమా ఇండస్ట్రీలో ఒక మనిషి ఎదుగుతున్నాడు అంటే, ఒక హీరోయిన్ కావచ్చు, హీరో కావచ్చు, ఎవరైనా ఎదుగుతున్నారు అంటే మీకు తెలియని విషయం ఏంటంటే చాలామంది డిఫరెంట్ ప్రొఫెషన్స్ నుంచి తన చుట్టూ మూగుతారు. అంటే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళు డెవలప్ అవ్వడానికి జ్యోతిష్కులు, న్యూమరాలజీ అంటారు, రకరకాల పనికిమాలిన సజెషన్స్ ఇచ్చే ఎదవలు, మేనేజర్లు అంటారు, రకరకాలుగా అనమాట మొత్తం సెట్ అవుతారు. మొత్తం నీ షెడ్యూల్ అంతా నేను చూసుకుంటా అని చెప్పేసి అలా ఎంటర్ అవుతారు, మ్యానిపులేట్ చేస్తారు. కొందరు ఏంటంటే ఇప్పుడు సంపాదించేది కాకుండా కోట్ల సంపాదించవచ్చమ్మా, ఈ ఐడియా ఉంది, మీరు మాత్రమే చేయగలరు అని చెప్పేసి అలాంటి మనుషులు తయారవుతారు.
అంటే మనకు తెలియని కొత్త కొత్త ప్రపంచాలన్నీ మన చుట్టూ క్రియేట్ అవుతూ ఉంటాయి. అన్నీ మాయే. మొత్తం నీ చుట్టూ ఉన్నదంతా మాయా ప్రపంచాలే ఉంటాయి. వాటిలో ఒక్క దాంట్లో పడ్డా కూడా నీ పని ఖతం. సో మీకే కాదు, అంటే సమంతకే కాదు, అందరికీ అలాంటి సిచ్యువేషన్ వస్తుంది సక్సెస్ వచ్చినప్పుడు. ఆ సక్సెస్ వచ్చినప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. అడ్డమైన రొచ్చంతా, అడ్డమైన బురదంతా నీకు అంటుకోవడానికి ట్రై చేస్తుంది. అప్పుడు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. కానీ సమంత అలా లేదు, కొందరి మాయలో పడిపోయింది. ఈ విషయాలు చాలామందికి తెలియదు, అందువల్ల చెప్తున్నాను. కొందరు మాయలో పడిపోయి తను చేస్తున్న అతిపెద్ద తప్పు, ప్రజెంట్ కూడా తను చేస్తున్న అతిపెద్ద తప్పు ఏంటంటే ఫిల్మ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం. ఫిల్మ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఇప్పటికే 2-3 సినిమాలు చేసింది. ఒక్క సినిమా కూడా అట్లా వచ్చి అట్లా పోతుంది, కానీ అత్తాపత్తా ఉండడం లేదు. పబ్లిసిటీ తనకు కావాల్సినంత ఇస్తోంది, పబ్లిసిటీ ఇస్తోంది, చాలామంది సపోర్ట్ అవుతున్నట్టు అనిపిస్తోంది. కానీ తనకు తెలియని ప్రపంచం ఏంటంటే ఉన్నదంతా ఖర్చు పెడుతూ ఉంది. ఒకప్పుడు సావిత్రి గారు కూడా ఇంతే సక్సెస్లో తను ఫిల్మ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ఫిల్మ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత సమంత తను అందాల రాసి మంచి మనిషి అంతవరకు ఓకే. సమంతకి ఫిల్మ్ ప్రొడక్షను, బిజినెస్లు, వ్యవహారాలు ఇవి ఆ మెటీరియల్ కాదు. తనకేమో అర్థం కావడం లేదు. మాయమాటలు చెప్పేసి తనని అసలు పూర్తిగా ఒక అందాల రాసి ఒక దేవకన్య అనే పాయింట్ ఆఫ్ వ్యూలో తనని సెట్స్ కూడా రానివ్వట్లేదు. ప్రొడక్షన్ తనే చేసేది, డబ్బులు తనే పంపించేది. కానీ ఎవడు తినేది వాడు తింటున్నారు, మంచిగా మెత్తగా తింటున్నారు. కోట్ల రూపాయలు అలా వెళ్ళిపోతూనే ఉన్నాయి. సమంతను ఎప్పుడు పిలిపిస్తారు? అకేషన్కి బట్టే. మీరు ఇప్పుడు ఈ టైంలో రావాలమ్మా, బయటికి రాకూడదు మీరు అని చెప్పేసి తను అసలు ఏం జరుగుతుందో కూడా తెలియకుండా తన డబ్బులను ఆశాంతం నాకేస్తున్నారు చుట్టుపక్కల వాళ్ళంతా. సో అలాంటి సిచ్యువేషన్లో ప్రజెంట్ సమంత ఉంది. ఇన్ కేస్ అలాంటి చుట్టుపక్కల వాళ్ళు కోపం కూడా రావచ్చు నా మీద. వస్తే ఏం చేస్తారు? మహా అయితే కామెంట్లు చేస్తారు, గోల చేస్తారు, ఈ హడావిడి చేస్తారు. నిజాలు అవే కదా, నిజాలు జరుగుతున్న నిజాలు అవే. ఒక సమంతే కాదు, ఇలాంటి ప్రొడక్షన్ ఉచ్చులో ఎంతోమంది ఆర్టిస్టులు పడ్డారు, ఎంతోమంది టాప్ కమెడియన్లు పడ్డారు, టాప్ హీరోలు కూడా పడ్డారు. తప్పేం కాదు, అంటే వాళ్ళకు అది సెట్ అయితే నో ప్రాబ్లం, ప్రొడక్షన్ చేయడం తప్పు కాదు. ఇప్పుడు నాని ప్రొడక్షన్ చేస్తున్నారు, రెగ్యులర్గా కంటిన్యూ చేస్తున్నారు. తనకి కెపాసిటీ ఉందబ్బా, కెపాసిటీ ఉంది కాబట్టి, బిజినెస్ మైండ్ ఉంది కాబట్టి తను చేసుకున్నారు. మహేష్ బాబు గారు చేస్తున్నారు, ఒక పక్క తను హీరోగా చేస్తున్నా కూడా తను వ్యవహారాలన్నీ, తన మిస్సెస్ అన్ని తను చూసుకుంటోంది. అన్నీ వాళ్ళ ప్లానింగ్ నీట్గా ఉంది. కానీ సమంత అలా కాదు. సమంతకి కరెక్ట్గా గైడ్ చేసేవాళ్ళు కానీ, లీడ్ చేసేవాళ్ళు తన ఫ్యామిలీలో ఎవరు లేరు. ఆ డైరెక్టర్ ఏమో తన పని తాను చేసుకుంటున్నాడు, ఇక్కడ సమంత ఇష్టం వచ్చినట్టు లక్షల కోట్లు పడేస్తుంటే ఇప్పుడు బాగానే ఉంటుంది. ఈ కొండైనా కరిగిపోతుంది, మనం ఖర్చు పెడుతుంటే కొండైనా కరిగిపోతూనే ఉంటుంది. ఇప్పుడు అర్థం కానే కాదు. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, సమంత ఎంత డేంజర్ జోన్లో ఉందంటే రేపు పొద్దున అతి మంచితనంతో ఇక్కడ డైరెక్టర్లు ఎదుగుతారు. అమ్మా నీ వల్ల కొత్త డైరెక్టర్లు పరిచయం అవుతారు, ఎంతోమంది ఆర్టిస్టులకు టెక్నీషియన్ ఉపాధి దొరుకుతుంది, ఈ కథలని చెప్తుంటారు. ఆ కథలకు కరిగిపోయి వచ్చిన ప్రతి ఓడికి సహాయం చేసుకుంటూ, నీకు ప్రాబ్లం ఉందా తీసుకో, 20,000 తీసుకో, 50,000 తీసుకో, 1,00,000 తీసుకో, 2,00,000 తీసుకో. ఎన్ని రోజులు ఉంటుంది ఆ కొండ? ఎన్ని రోజులు ఉంటుంది? నువ్వు సంపాదించిన కొండ ఎన్ని రోజులు ఉంటుంది? ఓ పక్క నీకు అర్థం కావడంలే, నీకు హెల్త్ ప్రాబ్లం ఉంది, డైవర్స్ అయిపోయిన తర్వాత బాగా డిస్టర్బ్ అయిపోయావు, నీ అందం కరిగిపోతుంది, నీకు మునుపటి అందం లేదు. ఎందుకు? హెల్త్ డిఫెక్ట్స్ వల్ల. అవి కాకుండా చుట్టూ చేరిపోయిన వాళ్ళంతా నిన్ను అతి మంచితనంతో ఆకాశంలో కూర్చోబెట్టేసి నీ దగ్గర డబ్బులు దొబ్బేస్తున్నది అర్థం కావడంలే. కరిగిపోయి ఏదో ఉంటుంది చూడు, కరిగిపోయావు కర్పూర వీణలా, మా చిరంజీవి గారి పాట ఉంటుంది. అలా కర్పూర వీణలా కరిగిపోతూ ఉంటాం. కరిగిపోయి ఏమవుతుంది? రోడ్డు మీదకి వస్తాం. సో నేను చెప్పేది ఏంటంటే, సమంత అనే మనిషి ఇప్పుడైనా రిలీజ్ అవ్వాలి. అతి మంచితనం అస్సలు పనికిరాదు. నీ చుట్టూ అంత లత్కోరనాకులు, దొంగనా కొడుకులే ఉన్నారు. అది తెలుసుకొని బాగుపడితే ఇప్పటికైనా నో ప్రాబ్లం. లేదు నాకు అంతా నా చుట్టూ అంత కలర్ఫుల్గా కనిపిస్తుంది, అంత మంచోళ్ళే కదా అని అనుకుంటే సంకనాగిపోతావు, అర్థం చేసుకో. సో సమంత విషయంలో మాత్రం చాలా బాధ అవుతుంది, చాలా బాగా ఉంటుంది మనిషి. సో హెల్త్ ఇష్యూస్ వల్ల తను సఫర్ అవుతుంది, ఒక పక్క సఫర్ అవుతుంది, మరో పక్క ప్రొడక్షన్ చేస్తూ 10 మందికి హెల్ప్ చేద్దాం, 10 మందిని బాగుపడదాం, 10 మందికి ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పేసి
సోషల్ వర్క్ అంతా సినిమా ఇండస్ట్రీలో చేస్తోంది. ఆ సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు మనుషులు ఎలా ఉంటారంటే, మంచిగా తను పెట్టినంత వరకు బాగానే ఉంటుంది, పెట్టిన తర్వాత మొత్తం అస్సామే ఏం ఉండదు, మొత్తం ఒక్కరు కూడా కనపడరు. నువ్వు ఫెయిల్ అయ్యావు అనుకో సమంతమ్మ, మొత్తం నీ చుట్టూ ఒక్కడు కూడా కనపడరు. కనీసం నీకు హెల్త్ ప్రాబ్లం అయితే నీకు హాస్పిటల్ తీసుకొచ్చే దిక్కు కూడా ఉండదు. అర్థం చేసుకో. ఇప్పటికైనా మరో సావిత్రిలా తయారవ్వకుండా సమంతలాగే ఉంటే నేను చూడాలని అనుకుంటున్నాం. సో ఈ సినిమాలో ఇలాంటి ఎవరు చెప్పని లేటెస్ట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. స్టేట్ ఇంటూ ఈజీ సినిమా. నా పేరు వారణాసి సూర్య @వారణాసి రాజమౌళి.